ప్రభువా నీ చిత్తమే నా ఏండి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిల పరిస్థితి నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయము నీ కొరకై పదిల పరిస్థితి ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా ఆపదలో నన్ను వెంటంటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి ఆపదలో నన్ను వెన్నాటి ఉన్నా నా కాపరి నీవై నన్నాదుకుంటివి అందరూ లోకమంతయో నన్ను విడసిన లోకమంతయో నన్ను విడసిన నీ నుండి వేరు చేయవు ప్రభువా నీ నుండి చేయవు ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా నీ చిత్తమే నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరక కూర్చొని ఓ యాగమైతివా నా స్థితి గమనించి నన్ను ప్రేమించే నా కొరకై కల్వరిలో యాగమైతివా నీదు యాగమే నా మోక్ష మార్గము నీదు యాగమే నా మోక్ష మార్గము నీ అందే నిత్య జీవము ప్రభువా నీ అందే నిత్య జీవము ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆమేన్ హల్లెలూయా. మరి నూతనంగా బాప్తిసం తీసుకున్న వారు జాగ్రత్తగా వినాలి. కొద్ది నిమిషాలు మీకు వాక్యాలు చెప్తున్నాం. ఈ బాప్తిసాలు దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధులు ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధులుగా ఉండటానికి. అంటే మేము పరిశుద్ధులము కాదా అని అనుకోవచ్చు, కానీ మనం ఎంత పరిశుద్ధులైన జన్మ పాపం కర్మ అది మూడు ఉన్నాయి. ప్రతి మనిషిగా ఈ మూడు ఉండి ఏంటిది జన్మ పాపము కర్మ ఆది పాపం ఈ మూడు ఉండి ఆది ఈ పావాలంటే క్రీస్తు రక్తం కడగబడాలి. ఒకళ్ళు గీటి కడగబడినప్పుడు పరిశుద్ధులు కాగలుగుతాం, పరిశుద్ధులైనప్పుడు పరిశుద్ధ రక్తాన్ని చర్యలు తినగలుగుతాం, లేకపోతే మనం తీసుకోలేము. కనుక ఇక్కడ అంటాడు వాక్యం చదువుకుందాం. ప్రభు కుమార్ చదువుకుందాం వాక్యం చదువుదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదలు వచ్చిన చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదలు వచ్చిన చదువుదాం. ప్రభు కుమార్ చదువుతుంది. ఈదుల అధికారి అయినా నికోదేము ఒక పరిశోడు ఒకడుండును. అతడు రాత్రిందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము మెరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నువ్వు చేస్తున్న సూచకులను ఎవరు చేయలేని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడు. నీతో నిత్యము చెప్పుతున్నాను. అందుకు ముసలివాడైన మనిషి ఎలాగ జన్మించగలడు? రెండోవాడు తల్లి గర్భములో ప్రవేశించి జన్మించగలడని ఆయన అడుగా యేసు తనను ఒకడు నీటి మూలముగా కానీ ఆత్మ వల్ల కానీ జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడు. నిత్యము చెప్పుచున్నాను. శరీరముగా జన్మించేవాడు శరీరము, ఆత్మ వలించేవాడు ఆత్మై ఉన్నాడు. దేవుడు మాట దీవించిన కాక
మంచి వాక్యము. ఇప్పుడు జ్ఞాపకం అదేంటి, బాప్తిసం అని క్రీస్తులో జన్మించుట, క్రొత్త జన్మ. మరి గత కాలంలో మీ నాన్న పేరేంటి, అమ్మ పేరేంటి? వెంకటేశ్వరలో కోడిసమ్మ. వాళ్ళ కుమారుడు ఎవరు? ఇప్పుడు తిరుపతి. ఇప్పుడు పేరు మార్చేస్తాం, మళ్ళీ బాప్తింది పేరు మార్చేస్తాం. కనుకని ఇప్పుడు క్రీస్తు బిడ్డగా బాప్తీసం పుట్టి, అది వరకు జన్మ తల్లిదండ్రులకు చర్యకి జన్మించారు. ఇప్పుడు అట్ట కాదు, క్రీస్తులో జన్మించుట, అది రెండో జన్మ. క్రీస్తులో తల్లి గర్భం జన్మించారు, ఇప్పుడు అట్ట కాదు, క్రీస్తులో ఎలాగా? నీటి మూలముగా జన్మ పాపము, ఆది పాపము విడుదల పొంది నీటి ద్వారా శుద్ధీకరించబడట, జన్మించుట. కాబట్టి అది శరీరం. ఇక్కడ అంటాడు, నికోదేమున భక్తుడు రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు రహస్యం కదా, ప్రభువా నువ్వు దేవుని బోధన మేము ఎరుగుదాము, కాబట్టి దేవుని రాజ్యం చేయాలి, ఏం చేయాలా ఎలాగా అని అడుగుతున్న ప్రశ్న. అప్పుడు ప్రభు అంటాడు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యం చేరలేడు. కొత్తగా జన్మ అంటే ఏం జన్మ? క్రీస్తులో జన్మించుట, క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు చేరేందంటే క్రీస్తులో జన్మించడం కొత్త జన్మ. కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యముల ఫలం. అప్పుడు ఆయన డౌట్ వచ్చింది, నీకేదేమో వచ్చి అంటే ముసలివాడే నేను మళ్ళా చదివిగా వెళ్ళాలన్నా, ఒకసారి జన్మించా మళ్ళా తల్లి గర్భం వెళ్ళాలంటే అలా కాదు, ఒక నీటి మూలముగా కానీ ఆత్మ మూలముగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యం. ఏమిటా నీటి మూలగా? ఎప్పుడైతే నీటిలో కడగబడి శుద్ధీకరించుతామో పరిశుద్ధాత్మలోకి వస్తుంది. స్తోత్ర. ఒకటి నీళ్ళ మూలకు జన్మిస్తాము, రెండోది పరిశుద్ధాత్మ నింపబడతాం. కనుక యేసుక్రీస్తు కూడా ఒక దినాన యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు. యోధ తీసుకున్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఇతనే నా ప్రియకుమారుడు అంటున్నాడు, ఈయన నానించాను. దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధ రక్తం చర్యను తీసుకొని అధికారం వస్తుంది, లైసెన్సు. అది వరకు ఎంత గొప్పవారైనా ధనవంతులైన మనకి లేదు, తీసుకోవడానికి లేదు కదా, ఇవ్వడానికి మాకు లేదు, తీసుకోవాలి. ఎప్పుడంటే క్రీస్తు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు బిడ్డలుగా ఉంటాం. కనుక దేవుని బిడ్డలు ఎక్కడండి? బాప్తిసం అనగా చెప్పండి, బాప్తిసం క్రీస్తుతో మరణించుట. బాప్తిసం అనగా క్రీస్తుతో మరణించుట. బాప్తిసం అనగా క్రీస్తులు సమాధి చేయబడతా. బాప్తిసం అనగా పునరుద్ధానికి లేచుట. యేసుక్రీస్తు మరణించాడు, సమాజ పునరుద్ధానం లేచాడు. అదే ప్రకారము క్రీస్తులో మనం మరణించినప్పుడు రక్తంలో కడగబడతాం, అప్పుడు ఆ క్రీస్తులో మనం లేపబడతాం, పునరుద్ధానము. కాబట్టి ఇప్పుడు ఆయన పరిశుద్ధ శరీరంలో ఆత్మతో మనము కనుక దేవుని సెలవు బాప్తిసం అనేది దేవుని సెలవు జన్మించుట. ఇది జ్ఞాపకం చేసుకుందాం. నీకు దేవుడు ఆశ్చర్యపోయాడు, ఒక నీటి మూలము కానీ ఆత్మ దేవుని రాజ్యం చేరాలంటే ఈ బాప్తిసం కావాలి. నేను మేడం గారు చెప్పారు, చూసావా, క్రీస్తు రక్తములు కడగబడితే ప్రభు రాజ్యం లేదంటున్నారు. ఈ లోకమే ఆ రాజ్యం పరలోక రాజ్యం, పరలోక పట్టణం కావాలంటే ప్రభు రాజ్యంలో మనం ఉండాలంటే ఆయన రక్తంలో కడగబడాలి. నాకు నికోదేము అలాగని అడిగాడు. అలాగని మనకు తెలుసు లూదియా చదవక్కడ లూది అనే ఒక భక్తుడు నామ ఒక హృదయ ప్రార్థనకు వచ్చింది. పౌలు గారు వాక్యం చెబుతున్న ఆ వాక్యం అంది, హృదయము తెరబడింది. ఇంటికి వెళ్ళింది, తన భర్తను మార్చింది, పిల్లలు అందరూ కుటుంబం బాప్తిస్తారు. లూదియా కుటుంబం అంతా బాప్తిసాలు. అవసరమా? ఆమె వ్యాపారస్తురాలు, ధనవంతురాలు, ఆమెకు కూడా అది బాప్తిసం కావాలి. ఏంటన్నారు అందరూ? ఆమె కూడా పరలోకం కావాలంటే బాప్తిసం కావాలి, ఈ లోకం కావాలి బాప్తిసం వాళ్ళు. కనుక దేవుని రాజ్యములు దేవుని బిడ్డకు ఉండాలి. అలాగనే ఒక జైలారు గారు ఉన్నారు. పౌలు చెరసాల బంధించినప్పుడు అర్ధరాత్రి వాళ్ళు పాటలు గనిపడుతున్నప్పుడు ఆ చెరసాల పునాదులు కదిలించమని అవన్నీ తలుపులు ఊడిపోయినప్పుడు భయపడి వచ్చి ఆయన జైలర్ గారండి, ఒక పెద్ద అధికారి వచ్చి ఆయన తాను కత్తితో పొడుచుకోబోతున్నాడు. ఎందుకు చెప్పండి? జనమంతా వెళ్ళిపోయి ఉంటాడు. జనమంతా ఎవరు? ఖైదీలందరూ పారిపోయి ఉంటే అక్కడ నాకు ఉద్యోగం బాధ్యని, నా బ్రతికి బాధ్యని గాయపరుచుకున్నప్పుడు చంపుకోబోతున్నాడు, ఆత్మహత్య. అప్పుడు పౌలు గారు అంటున్నారు, మీరు తొందరపడకండి అయ్యగారు, మీరు తొందరపడకండి, మీరు మేము ఎవరం పోలా, మేమందరం ఎక్కడ లెక్కేసుకున్నాం. దీపం తెమ్మన్నాడు, వెలిగించి అందరూ స్మరించి అందరూ ఉన్నారు. స్తోత్ర. పౌలు శీల వాళ్ళతో పాటు ఖైదీలు అందరూ పారిపోకుండా అవకాశం ఉంది. పునాదులు చెరబడ్డాయి, తలుపులు ఊడిపోయినాయి, అవకాశం వెళ్ళాలా, బంధకాలు తెగిపోయినాయి, వెళ్ళాల. అప్పుడు అంటాడు, అయ్యలారా ఇలాంటి రక్షణ నేనేం చేయాలా?
అన్నప్పుడు పౌలు గారు అంటారు, ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు వచ్చింది. రక్షణ బాప్తీసము అనగా రక్షించబడతా, జన్మ పాపం కర్మ ఆదివారం విడుదల పొంది రక్షించబడతా, బాప్తీసం అని క్రీస్తు జన్మిస్తా, బాప్తీసం ప్రభు రాజ్యం వారసత్వం పొందుకున్నాడు. కాబట్టి ఈ రోజున మనం బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా, అప్పుడు జైలర్ గారు వెంటనే ప్రభు విశ్వాసం ఆయన విశ్వాసం కూడా అందరూ కుటుంబం రక్షించబడింది. జైలర్ కుటుంబం అంతా బాప్తీసాలు తీసుకుంది. స్తోత్రం. ఆయనకు అవసరమా? పెద్ద అధికారి అండి, ఆఫీసరు జైలర్ గారు. ఆయన తీసుకున్నాడు, ఆయనతో పాటు బిడ్డలు కుటుంబం అంతా తీసుకున్నారు. ప్రభువులు ఆశ్వేత కలిగి సొంత అన్న. కాబట్టి మనం ఈ రోజున బాప్తీసపడుతున్న మనం ప్రభుత్వంలో జాగ్రత్తగా ఉండి, ఇప్పుడు ముందు బాప్తీసాలకి వాక్యం తీసుకున్న తర్వాత మళ్ళా ప్రార్థన చేసి మీకు కొన్ని వాక్యాలు చెప్తాను, ఆ తర్వాత బలాదుంది. కాబట్టి మనం బాప్తీసాలు సిద్ధపడదాం. ఇంకా ఒకటి క్రీస్తు నూతన సృష్టి, పాత గతించి కొత్త, పాత అని పోవాలి. పాత అలవాట్లు, పాత క్రియలు, పాత మాటలు, పాత క్రియలు నల్లగా అన్నీ వెళ్ళిపోవాలి. అర్థమన్నా? ఇంకా వద్దు. ఆ బూదలు జిట్టుకాడము అని మీరు జిట్టడం కానీ తగాటం కానీ అవన్నీ అది క్రీస్తుని పోలిక. పౌలు గారు నేను క్రీస్తుని పడుచుకున్నాను, మీరు నన్ను పోలిక. గతకాలం ఒకరేమైనా మనం ఏమైనా మాట్లాడుతున్నా ఏదన్నా కానీ అవన్నీ గతించిపోవాలి, కొత్తగా ఉండాలా. బాప్తీసం క్రీస్తు పోలి ఉండాలా. ఏ మాటలు కరెక్ట్గా ఉండాలా, మాటలు కరెక్ట్ ఉండాలి, మార్గాలు కరెక్ట్ ఉండాలి, చేసిన ప్రతి పని కూడా యేసుక్రీస్తుని పోలి ఉండాలా. అది బాప్తీసం. ఎలా ఉండాలా? గతకాలం అన్నీ పోవాలి, ఇంకేమొక్కడు కొనటానికి లేదు. వింటున్నారా? పథకాలం ఏమంటాడుగా. కాబట్టి అవన్నీ కడగబడతాయి. ఇప్పుడు నయమాను భయంకర వ్యాధితో వచ్చాడు ఎలిషా దగ్గర. ఏడాది భయంకర కుష్ఠరోగం మొత్తం పోయింది. అంటే నీటి ద్వారా శుద్ధీకరం, నీటి ద్వారా ఆదివారం శుద్ధించినప్పుడు వెంటనే పరిశుద్ధ ఇక్కడ పరిశుద్ధ మనలోకి వచ్చినప్పుడు దేవుని శరీర రక్తాన్ని తీసుకోగలుగుతాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థనలు ఉందాం. దేవుని సల్లు వాళ్ళ కొరకు చేయి ప్రార్థన. బాప్తీసం సిద్ధపడుతున్నారు కొత్తగా, చేయి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదే కదా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. కృపగల దేవా యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వా. ఇదిగో నాయన ఈ దినము తండ్రి ప్రత్యేకించబడి ప్రవ్వా నాయన తండ్రి ప్రభా మేమందరం నాయన నీ శరీరంలోను నీ రక్తంలోను తండ్రి పాల్గొంచుటకు సహాయం చేయండి నాయన తండ్రి. ఇదిగో నాయన పాతవి గతించును, కొత్తవాయను నూతనమాయను తండ్రి ప్రభా నీకు వందనాలు. ఇదిగో నాయన పాత జీవితాన్ని వదిలేసి ప్రభా వాళ్ళు కొత్త జీవితంలోనికి ప్రవేశించుండగా తండ్రి ప్రభా వాళ్ళ చుట్టూ మీ కంచి వేయండి, మీ కాపుదల, మీ భద్రత దయచేయండి తండ్రి. ఎలాంటి సైతాన్ శక్తులకు అధికారం లేకుండా ప్రభా నాయన నీకే వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఇదిగో నాయన ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి దీవించి ఆశీర్వదించమని అడుగుచు ఆయన ఇదిగో నాయన ప్రభా బాప్తీసం తీసుకునే బిడ్డలను తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన నీకే వందనాలు, నీకే వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఇదిగో నాయన ఈ దినాన్ని నాయన నీ నామాను బట్టి నాయన మేము ప్రార్థన చేయుచుండగా నాయన మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామను స్మరిస్తే అక్కడ నేను ఉంటానన్న దేవా నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అయ్యా మేము ఎక్కడ ఎందు నిమిత్తము చేరున్నాము అది నీకు తెలుసు తండ్రి. అయ్యా నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ పాతవి గతించి ఇదిగో కొత్త వచ్చి అన్న ప్రభా అయ్యా నీ మాట చొప్పున నాయన నీ బిడ్డలు నాయన పాత జీవితాన్ని వదిలి నాయన నూతన జీవితంలోకి నైనా ఆయా ప్రవేశించుండగా నీ కాపుదలను దయచేయండి. అయ్యా బాప్టిసాలు తీసుకున్నచుండగా నైనా నీకు బిడ్డలుగా నైనా ఆత్మీయంగా జీవించే కృపను దయచేయండి అయ్యా తండ్రి. వాళ్ళ నూతన జీవితాలలో మీరు నైనా నీ కాపుదలను దయచేయండి అయ్యా, బలపరచండి నైనా అయ్యా నీ యొక్క తండ్రి విశ్వాసిగా నీ బిడ్డగా నైనా వెనకడుగు వేయకుండా తండ్రి ముందుకు చూసి నీ వైపు చూసే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎవరైతే తీసుకుంటున్నారో నాయన ఆ బిడ్డలపై నీ పరిశుద్ధాత్మని కృమ్మరించండి నాయన నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. అయా
అయా ఈ లోకం వైపు చూడుకున్న నాయన నీ వైపు చూచిన ఆయన అయా నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా నాయన చిరకాలం యెహోవా మందిరంలో నేను నివసించేది నాయన అలాగా ఉండు రీతిగా ఆ బిడ్డలు మీరు దీవించిన ఆయన ఆ బిడ్డలకు నాయన ఎలాంటి శోధనలు లేకుండా తండ్రి అయ్యా ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం దయచేయమడుచున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రం తండ్రి అయా ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతట్లో మీరున్నారు తండ్రి ఆ యొక్క బాప్టిజాల కార్యక్రమంలో కూడా మీరే ఉండి నాయన మీకు మహిమార్థంగా జరిగించుకోమని ఈ కొద్ది విన్నపములు నీ పాద సన్నిధికి చేర్చుకోమని మా కొరకు రానైన యేసుక్రీస్తు జీవంగల నాన్న అడుగుతున్నాం పరమ తండ్రి. స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాను నాయన. అయా నా తండ్రి, ఇదిగో నా ప్రభువా నీ బిడ్డలు 6 నా తండ్రి అయా నీ యందు తీర్మానం తీసుకున్నారు తండ్రి. యవన కాలంలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి నాయన. అయా బిడ్డలు తీసుకున్న తీర్మానం పక్షాన నా తండ్రి అయా నా తండ్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండి నాయన. అయా బిడ్డలు నా ప్రభువా అయా తుది శ్వాస వరకు నాయన అయా ఈ శ్వాసము తొట్టిల్లకుండా నాయన మీ కంచె కాబ్దాల నుంచి బిడ్డల మీద భద్రపరచండి. పాత రోత ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నాయన అయా నూతన బిడ్డలుగా మీరు అంగీకరించండి దేవా. అయా నీ సొత్తుగా నీ బిడ్డలను నాయన అయా నా తండ్రి మీరు ఏర్పరచుకోండి నా ప్రభువా. ఎక్కడ తొట్టిల్లకుండా నాయన వీరి జీవితంలో నా తండ్రి యవన కాలంలో మీ ఈ బిడ్డలు నా తండ్రి యవన కాలంలో నా కాడి మోయటం మేలు అంటున్నావు నాయన. అవును తండ్రి, యవన బిడ్డలు మీ వాక్యము చేత నాయన వారు నడకను మాటను చూపును తలంతులు నాయన ప్రత్యేకపరుచుకొని తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభువా ఈ బిడ్డలను ఎంచుకోమని అడుగుచున్నాను తండ్రి. మీరు ఏర్పరచుకోండి నాయన. అయా మీరు ఈ బిడ్డలను ఎన్నుకోమని అడుగుచున్నాను తండ్రి. అయా నా ప్రభువా మీరు తోడుగా ఉండండి. అయా నా తండ్రి నీ బిడ్డలు నూతనంగా నూతన తలంతులు పొందబోచుండగా ఆత్మీయ తండ్రిని జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి నాయన వృద్ధాప్యములో మీరు తోడుగా ఉండండి. ప్రతి కండరములకు శక్తిని దయచేయండి, నరములకు శక్తి దయచేయండి నాయన. మీరు తోడుగా ఉండి నా తండ్రి మీరు బాప్తీసం ఇచ్చిన ఆయన ఈ బిడ్డలను పవిత్రపరచమని పరిశుద్ధపరచమని తండ్రిని తమ్ముడిని మీరు ఏర్పరచుకొని ఎన్నుకొని అయా వారికి శక్తిని బలమును ముందు చూపును జ్ఞానమును మీరు దయచేయమని నాయనా ఈ సముద్రము మీరు గద్దించి మీరు నిర్మలపరచమని అయా మా ప్రతి పనిలో ప్రయత్నాల్లో ముందున్న విషయాల్లో మీరు తోడుగా నీడగా ఉండి అయా మమ్మల్ని నడిపించమని నీ కృప కనిక్రములు మాకు తోడుగా ఉంచమని ఈ కొద్ది విన్నపములు మీ పాదములు చెంత చేర్చుకొని అయా పవిత్రపరచు పరిశుద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన విన్నపించుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఎంతవరకు ప్రార్థన తండ్రి బాధ్యత చిత్తపడుతుండగా అయ్యా నీ సెల్ల ప్రభువా తండ్రి నైనా వాగ్దానం చేసుకునే ప్రభువా సమర్పణ కలిగి నీ సెల్ల అయినా అయ్యా వాళ్ళు సమర్పించుకుంటుండగా తండ్రి నీ బిడ్డ తండ్రి ఇక మీద బాధ్యత నీ బిడ్డగా ఆ నడకలోను మాటలోను క్రియలను ప్రతి ఒక్కరు నిండిపోయిన సహాయం ప్రాణం చేస్తూ అయ్యా తండ్రి పాత ఒకరి క్రీస్తు నూతన సృష్టి పాత గతించి కొత్తమని పాత అన్నీ గతించిపోవాలి ఈరోజు సమాధి చేయబడాలి నాయన. పాత అన్నీ కూడా నైనా నీటిలో సమాధి చేయబడాలి. కొత్తగా పునరుద్ధానం లేచిన ఆయన నూతన జన్మ సహాయం చేయమని అయ్యా బిడ్డ 6 నీ తండ్రి నేను సిద్ధపడుతుండగా నీ పరిశుద్ధ ఏ ఒక్కరు ఎనికి చూడకుండా అయ్యా ఎనికి చూసినటువంటి ఆయన అయ్యా లోతుబారి ఉప్పుసం అలా వద్దు ప్రభా ముందుకు సాగిపోవాలి. నాగలబడి ముందుకు సాగిపోవాలి. ప్రమాదం వస్తుంది. ఎనికి ముందుకు సాగిపోవాలి. ఏ రిస్కులు ఏ టంకలకు వాళ్ళ పని ఆత్మలకు మంచమని దుష్ట అధికారం లేకుండా పరిశుద్ధాత్మ కావంచమని అయ్యా తండ్రి కోరిక నీకు మంచి బాప్తిని కనిపించమని యేసు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. వచ్చినాయన రానక తండ్రి అయిన ప్రభా నూతన జన్మతో ఈ రోజు నుంచి అయినా ప్రభావ నేను గణప నీ బిడ్డగా జీవించండి. ఒకటి క్రీస్తు నూతన పాత ఎన్ని పోవాలి కొత్త జీవితం కొత్త అయ్యా క్రియ అన్నీ కూడా సహాయం చేయమని ఆ బిడ్డబాడిని కృపించి జీవించమని యేసు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. పా పా అడుగుపా కూర్చో. పరిశుద్ధులా బెదించిన ఆయన అయ్యా ఆమలించిన ఆయన గతకాలం ప్రభా నీకేదంటే అన్ని క్షమను అడిగిన ఈ రోజు ఆయన విడుదల పొంది ప్రశాంతగా తండ్రి నీ రక్తం కడగబడి నీ శరీర బాగా నీ బిడ్డకు జీవించండి. మాట క్రియల ప్రమస్తం ఉదయమని వేసిన ప్రశ్న తండ్రి, ఆమె కూర్చోాలి కలుగు కొత్తమైన అయ్యా కొత్త జీవితం ఈ రోజు నుంచి మారుతున్నా కొత్త జీవితం చెప్తుండగా నీ కుమార్తెనికి పాతి లేకుండా కొత్త జీవితం సహాయం చేయమని అయ్యా తండ్రి నీ కుమార్ నీ బిడ్డగా నేను కాబట్టి నీ ఆశించమని వేస్తున్నా ప్రశ్న తండ్రి, ఆమె తీసావా తండ్రి నీ బిడ్డ అయ్యా స్వప్న దించిన ఆయన ప్రభావ గతకాలానికి ఇంతకంటే ఈ రోజు నుంచి క్రీస్తు బిడ్డగా జీవిస్తుంది.
పరిశుద్ధులాగా దీవెనకరంగా ఆశించమని, నీ ఆత్మ నింపమని, అయ్యా నీకు మాత్రమే నడిపించమని, అయ్యా తండ్రి పాత ఎన్ని రోజులు కొత్త జీవన దశమని స్నానం తల్లి. ఆమె కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా అయ్యా నీ బిడ్డ గతకాలం తండ్రి ఏమైనా చిన్న పొరపాటు క్షమించి ఈ రోజున పాపక్షమాన్ని పని నీ తండ్రి బాప్తి తీసుకుంటుండగా నూతన జీవితం పాపక్షమ దయచేయమని నీ బిడ్డ తండ్రి అయ్యా నీ పరిస్థితి క్రీస్తులు ఏమిటి నూతన శిక్ష దయచేయమని వేసినప్పుడు స్నానం తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇంకే రోజున అన్ని వదిలేసేయి. ప్రశాంతగా దేవుడి ఆశీర్వదిస్తాడు. చిన్నగా లేపేదా? పరిశుద్ధుల తండ్రి నైనా బిడ్డ ప్రభాతి గతకాలం ప్రభుత్వం ఇచ్చిన మాట దానికి ఏదంటే క్షమించి ఈ రోజున పాప క్షమాపణ బాప్తి తీసుకుని రత్నాలు కడగబడి చిన్న బాప్తి దయచేసి వేసిన పరిశ్రమ తండ్రి. ఆమె రండి అందరండి.
హల్లెలూయా. అందరూ కూడా ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో క్రీస్తు రక్తములో కడగబడ్డారు. పరిశుద్ధ స్తోత్ర తీసుకేసుకోండి. పరిశుద్ధులయ్యారు. అమ్మా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మీరు బాప్తిసం తీసుకున్నారు కాబట్టి ఈ రోజున పరిశుద్ధులు. జన్మ పాప కర్మ ఆది అన్ని నీటిలో కొట్టుకోబడింది. ప్రభు మీ ద్వారా మహిం పొందారు. ఇప్పుడు దేవుని తెలియండి ఆయన మీరు ఉన్న కూడా ప్రభువులు అంటే ఏమి రావు. ఏమాత్రం ఒడిదులుగులుగా గతకాలం లాగా ఏమన్నా కాలంగా ఒడిదులుగుంటే మాత్రం కనీస సంస్థ తట్టుకోలేదు. తర్వాత నేను చెప్తున్నా, ఇచ్చాను కాబట్టి చెప్తున్నాను. రెండోది ఆత్మీయ బడిలో ఈ రోజు నేను గతకాలంలో ఇందా చెప్పారు, మీ నాన్న పేరు ఏం పేరు? వెంకటేశ్వరు కోసమ్మ కుమారు కాదు, క్రీస్తు కుమారు. ఇప్పుడు వాళ్ళు చెడురీతిగా చెడురీతిగా తల్లిదండ్రులు అయితే బాప్తియ ప్రభువులు నడిపించని మేము ఆత్మీయ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నప్పటికీ అడుగుతాడు, ఈ ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కడ పోయినప్పుడు సంతోష్ కుమారు, ప్రభు కుమార్, పాస్టమ్మ, ఇంతే. ఏమంటారా? ఇప్పుడు చెప్పిన చక్కగా చెప్పారు కదా, నాన్న పేరు అబ్బాయి అత్త చెప్పాలి. ఎవరు మీ ఆత్మీయ తల్లిదండ్రులు? క్రీస్తు నడిపించింది ఎవరంటే ఏంటి? మాకు ఫలాని వ్యక్తులు తల్లిదండ్రులు. ఎవరు ప్రభు కుమారు మా తల్లిదండ్రులు ఆత్మీయులు నడిపించారు. అది రెండోది తల్లి సంఘం. బాప్తిసం ఎక్కడ చేసుకుని అక్కడే స్థిరపడాలి. 4 సార్లు పరిగెత్తకూడదు. అర్థమైన 4 బాధలు వస్తాయి. 4 సార్లు పడితే ఏమవుతుంది? 4 అన్నాలు కలిసి కూలి అయితే ఏమవుతుంది? గడిపి అలా కాదు, ఒకే కూడు ఒకే బట్ట ఒకే. అక్కడ అంటాడు ఒకే సంఘము, ఒకే గడ్డి, ఒకే కాపురు. కనుక సంఘములో బలపడాలి. ఎక్కడికి పోయినా కానీ మొదటి వారు బల్లాదనకు రావాలి. ఉద్యోగాల మీద పోయినా మరుగున మల్లాదన వచ్చి బల మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి తల్లి సంఘములు. అర్థమైంది కదా? ఇచ్చేటప్పుడు చెప్తాను కాబట్టి బల్లాదన మాత్రం ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఈ రోజుకి వస్తున్నా. ఇక ప్రతి నెల మీకు అవకాశం ఉంది. అందరితో సంఘాలు కలిసిపోరు. ప్రతి నెలలో మీరు ఖాళీగా ఉండరు. ఇప్పుడు ఖాళీగా ఉండాలి. బల్లాదన తీసుకుంటున్నారు ప్రతి నెలలో. కాబట్టి ఆ రోజున ఎన్ని పనులు కొంచెం టైం తీసుకొని సెలవు తీసుకొని అయినా లేకపోతే ఒక్క వారం నెలకి బలసా వీడెప్పుడు కూర్చున్నాం. కానీ ఖాళీగా మాత్రం బల్లాదనకు రాకుండా, రెండోది ఆరాధన రాకుండా ఉండకూడదు. ఉండొచ్చా? ఉండకూడదు. కానీ తల్లి సంఘంలో కలవబడినప్పుడు దేవుని సంఘము సంఘం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఇప్పుడు మీకు ప్రదేశంలో ప్రార్థన చేసి మళ్ళీ ఇందాక 5-4 ప్రార్థన చేశాను. ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి బల అయిపోతున్నారు. సూత్రాలు పట్టుకో చదువుకుందాం. ఉండండి ఒక్క నిమిషం, నేను మోకరిస్తా. కూర్చుంది అమ్మని అంతే అయితే బాగుంటుంది. దానికన్నా యోహోను సువార్త బైబిల్ చేద్దాం. యోహోను సువార్తలో నుంచి ఈ వాక్యాన్ని తీసుకుంటున్నా. ఎటు తీసుకుంటాం. యోహోను సువార్త అక్కడి నుంచి గాలి బాగుపడుతుంది. వాక్యం చదువుకుందాం. బైబిల్ నుంచి చదువమ్మా. యోహోను సువార్త 6వ అధ్యాయము 47 వచనం చదువుకున్నాం. యోహోను సువార్త 6వ అధ్యాయం 47 వచనం చదువుదాం. విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే. మీ పితరుల అనియంలో మన్నాను తినని చనిపోయి దీని తినివాడు యావకున్నట్లు పరలోకి దిగి వచ్చిన ఆహారం ఇది. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే. ఎవరైనాను ఈ ఆహారం భుజిస్తే వాళ్ళు ఎప్పుడు జీవించను. మరియు నేనిచ్చే ఆహారము లోకము కొరకై జీవము కొరకైన నా శరీరం నిజంగా చెబుతున్నాను. ఈదులు ఈయన శరీరమును ఎలాగ తినవలెనని ఒకటితో వాదించుకుడి. కావున యేసుప్రభు మనిషి కుమారుని శరీరము తింటే కానీ రక్తము తాగితేనే కానీ మీరు జీవన గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం తాగువారు నిత్య జీవనవారు. అంతమందిలో వాళ్ళు సూత్రాహల్లిలో చూసావా వాక్యం అన్నారు కదా. చిలువలో ఆయన రక్తం చిందించాడు, మరణించాడు. ఆయన మళ్ళా రక్తం అన్నాడు. నా శరీరం తిన్నవాడు నిత్య జీవం. ఎందుకయ్యా రక్తం అంటే బాప్తిసం పరిశుద్ధ కాబట్టి పరిశుద్ధ రక్తము
శరీరము అధికారం ఇచ్చే అవకాశం. 1 కొరింథీ రాసిన పత్రిక 11:28 వచ్చిన చదువు ఒక మాట. 1 కొరింథీ రాసిన పత్రిక 10 కొత్త నిబంధన ఏనండి బాగా, నేను మీకు అప్పగించిన దాన్ని గిలుగబక గోళ్ళు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువుల పొందుతుని, ప్రభువుని యేసు తాను అప్పగమ రాత్రులు ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాచరించి దాన్ని విలిసి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చెప్పాను. ఆ ప్రకారమే భోజనం పిమ్మట పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తమైన కొత్త నిబంధన, దీన్ని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయడని దీన్ని చెప్పాను. మీరు తిని ఈ పాత్ర తాగినప్పుడల్లా ప్రభువు వచ్చే కొరకు ఆయన మరణము ప్రచురించదు. కాబట్టి ఎవరు అయోగ్యముగా ప్రభువుకు రొట్టెను తినను లేక ఆయన పాత్ర తాగను, ప్రభు ఒక శరీరం వచ్చి ఆ రక్తముని వచ్చి అపరాధను. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగవలను. ప్రభు శరీరం అని ఇవేశంగా తిని తాగువాడు తన శిక్షావధి కలుగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలామంది జీవించున్నారు. అయితే మనమే విమర్శగా తీర్పిస్తాం. బాకీ అన్నారు కదా, అయోగ్యముగా ఉండకూడదు. ఈరోజు యోగ్య కలిగి ఉండాలి. గతకాలం అయోగ్యంగా ఉంటాం అందరూ కూడా. ఇప్పుడు ఇంకా ప్రభు రక్తం కానీ అయోగ్యంగా ఉండకూడదు. ఉంటే శ్రమలు వస్తాయి, చెప్పాను కదా, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. లెక్క లేకుండా తమాషగా లోకంలో మళ్ళీ మాట్లాడుతూ లోకం అంటూ తీసుకున్నావా దేని సమస్యలు వస్తాయి. వాక్యం చెబుతుంది. అయోగ్యము ఉండి ప్రభు చర్యను లెక్కలేక తీసుకుంటే అనేక బలహీనతలు, అనేక సమస్యలు, అనేక రోగాలు, అనేక నిద్రించున్నారు. ఈ మాట చెప్పిన అర్థమా? నిద్రించున్నారంటే అర్థమైంది చనిపోతున్నాం. దేవుని సేవలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి ఇక మీదట. అలా ఉన్నప్పుడు ఏ సమస్య బాధ దేవుడు తీస్తాడు. కాబట్టి మన ఒడిదులకు మీరు ఈ రోజున పరిశుద్ధులయ్యారు. ప్రభు శరీరం వల్ల కడగబడ్డారు, రక్తంలో కడగబడ్డారు. ఆయన శరీర రక్తం తీసుకోవాలి అధికారం, లైసెన్స్ వచ్చింది. ఎక్కడ అని తీసుకోవచ్చు, భయం లేదు. కానీ మొట్టమొదటి వారం మాత్రం సంఘానికి రావాలి, బల్ల సావాసం ఉండాలి. ఒకవేళ ఒంగోలు లేకుండా ఏదైనా ఊరు వెళ్ళి ఉద్యోగ నిమిత్తం వల్ల అక్కడ తీసుకోవచ్చు. బ్యాప్టిస్ట్ చర్చిలో మరొకసారి పోకూడదు, క్రమాలు మార్చి ఏదైనా ఊరు ఎక్కడికైనప్పుడు తీసుకోవచ్చు. ఒంగోలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దగ్గర ఊళ్ళో అయితే రావచ్చు. మొదటి వారం ఆదివారం ఆరాధన మాత్రం క్రమంగా ఉండాలి సంగతి. ఓకేనా కదా, ఆదివారం ఆరాధన ఉండాలి. జ్ఞాపకం చేసుకుంటూ బల సాహసం వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు ఆయన శరీరాన్ని ఇస్తున్నాడు. ఇది నా శరీరం అన్నారు, ఇది నా రక్తం, నా శరీర ప్రతివాడు నిత్య జీవం గల, నా రక్తం తాగువాడు నిత్యరాజ్య వారసులు. ఇప్పుడు మీరు వారసత్వాన్ని పొందారు. అమ్మ ప్రభావతి నిత్యరాజ్య వారసత్వం పొందారు. గతకాలం రీతి వేరు, ఇప్పుడు రీతి వేరే. గతకాలం ఉన్న పరిస్థితి ఈరోపు నుంచి పరిస్థితులు. కాబట్టి మార్పులు. సీతాకోక చిలుగు చూసావా? గతకాలం గొంగల పురుగు ఉండే, మనం గొంగల పురుగు ఇప్పుడు. అంతకుముందు గొంగల పనికిరాని పురుగు, ఎవరికి లెక్క చేయ, ఎవరికి వెళ్ళి. ఇప్పుడు సీతాకోక చిలుగులా చూడు, తెల్లని బస్సులో కలకలాడు. అది సీతాకోక రమ్యంగా ఆకాశం ఎగురుతున్న అన్న కూడా చూసి సంతోషపడ్డారు. ఇప్పుడు మీరు సీతాకోక చిలుగు రూపాంతరం చెందాలి. పాత గతించిన కొత్త ఒకరు కీసు నూతన సృష్టి, పాత కొత్త అనుభవం కావాలి, కొత్త ఆశ, కొత్త మార్పులు. అర్థమైంది. మరొకసారి చెబుతున్నా, పాత వదిలేసి ఏమి పోడు. సూపు, మాట, నలక పని అన్నీ వదిలేసి. ఆఫీసులో కానీ, చదువులు కానీ, ఉద్యోగాలు కానీ మన దేవుడే రావాలి. స్తోత్రాలు. రత్నవందాలు నేను వచ్చిన ప్రార్థనకు ఈరోజు వస్తాయి. ఆమె ఉద్యోగానికి వెళ్ళి సూపరింట్ కోర్టులో, ఆఫీసులో కూడా బైబిల్ చదువు ఖాళీగా ఉన్న ఉద్యోగం. అందుకే 76 సార్లు చదివింది. స్తోత్ర. మీరు అందరూ 1-2 సార్లు బైబిల్ చదవాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత అయినా చదవకపోతే ఆది కాలం నుంచి ప్రకటన వరకు 2 సార్లు 3 సార్లు చదవండి. చదవాలా? ప్రవేశాన్ని మీరు పరిశుద్ధంగా ప్రబోధించాలి. కాబట్టి దేవుని శరీర రక్తంలో పాలుపడచ్చు. కాబట్టి ఆయన శరీర రక్తం తీసుకుని యోగ్యులుగా తీసుకోండి. అవిధేయతలుగా ఉండొద్దు, కేరళించకూడదు, నామకార్థంగా ఉండకూడదు. నిజమైన క్రైస్తవులుగా ఉందాం. నిజమైన క్రైస్తవ ప్రభు మహింపచ్చేవాడుగా ఆయనకు మహిమ కలగాలి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటున్నా. నువ్వు కూడా ప్రార్థన ఆ పట్టుకో, అది పట్టుకో, ప్రార్థన చేస్తాడు. పట్టుకో, చెయ్యి. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా యేసయ్యా, వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నాయనా నీ నాన్న బట్టి ప్రార్థిస్తున్నాం యేసయ్యా.
నాయన నా తండ్రి నీ దయగలతో నా తండ్రి నీ బిడ్డల ముట్టావు నాయన యేసయ్యా బాప్టిస్టంలో నా తండ్రి పరిశుద్ధ బాప్టిస్టం మీరు ఇచ్చారు యేసయ్యా నాయన నీకే నీ స్తోత్రాలు యేసయ్యా నా ప్రభువా నాయన నా తండ్రి నాయన ఈ నూతన బాప్టిస్టం నువ్వు ఇచ్చావు యేసయ్యా అయ్యా నా తండ్రి నాయన నీ కృప దయచేయ నీ ఆత్మ తనింపండి దీలు తనింపండి పాతవి గతించడం కొత్తవి అంటున్నావు ప్రభా అయ్యా నా తండ్రి పాత జీవితం కాదు ప్రభా ఇప్పుడు కొత్త నూతన జీవితం నువ్వు ఇచ్చావు యేసయ్యా నీ నూతన దయా గీయటం నీ బిడ్డలకి ఇచ్చినందుకు వందనాలు నీ స్తోత్రాలు అయ్యా నూతన కొత్త సంవత్సరాలు నా తండ్రి యేసయ్యా నాయన నూతనంగా బాప్టిస్టాలు ఇచ్చినందుకు నీకే వందనాలు నీకే మహిమ యేసయ్యా నాయన నీ బిడ్డలు ఆశీర్వదించండి దీవించండి బలపరచండి అనుదినము నీ సందో ప్రార్థిస్తూనే చుట్టిస్తూనే గణపరచమని దయచేసయ్యా అయ్యా నేను బోలు నడుచుకునే భాగ్యం నీ బిడ్డకు దయచే నా ప్రేపేసయ్యా నేను వెంబడించేవారుగా నేను చూపించేవారుగా నేను ఆరాధించేవారుగా అయ్యా నా తల్లి నీ దేవులు పొందుకునే భాగ్యం నీ కుమారులకి దయచే నా ప్రేప నీ కుమార్తెలకి కుమారులకి నా ప్రేప అయ్యా 7 బిడ్డలు 6 నేనైనా అయ్యా నీ తండ్రి నైనా యేసయ్యా ఈ 6 అయ్యా రక్షించారయ్యా నా తండ్రి నూతన సంవత్సరాలు నా తండ్రి అయ్యా నీ వారసులుగా నా తండ్రి నీ బిడ్డలు నిలబెట్టుకున్నందుకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా అయ్యా నా తండ్రి ఎలాంటి ఉడిదొడుకులు లేకుండా ఈ బిడ్డలు నాయన అయ్యా స్థిరంగా నిలబడి నా తండ్రి నాయన వాళ్ళు బ్రతుకు దినములన్నీ కూడా నీ సన్నిధిలో నేను చుతిస్తూ నేను గర్భట్కేమని దయచేయమని నీ కృప నీ కాదంతుని నదిలేడేసయ్య పరిశుద్ధాలని ఏడుకున్నా తండ్రి ఆమేన్ ఆమేన్ సముద్రానికి వచ్చి కొత్త పడటం అదండి బాప్టిజాల కార్యక్రమంలో ప్రభావ ఏ రీతిగా పాల్గొన్నామని బట్టి నీకు మహిమలుగాక ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగక మీరేదండి సమస్తము సమకూర్చి ప్రభావ మాకు అనుకూలంగా ప్రభావ మీరు మార్చిన విధానం పడడం నాకు తెలియజేస్తున్నాను ఈ 2026 సంవత్సరంలో అయ్యాదండి అద్భుత కార్యం చేశారని బట్టి నీకు మహిమలుగాక అయ్యాదండి మందిరంలో తండ్రి ప్రభావ సంఘముల తండ్రి 6 ప్రభావ రక్షణలో ప్రభావ మీరు నడిపించారని బట్టి నీకు మహిమలుగాక అయ్యా ఈ రోజు పరలోకంలో ప్రభావ వారి పేర్లు ప్రభావ నమోదయ్యా మేము నమ్ముచున్నాం తండ్రి అయ్యా నీకే మహిమ కలుగాక అయ్యా తండ్రి నూతనంగా ప్రభావ అయ్యా తండ్రి ప్రభావ నూతన సంవత్సరంలో అయ్యా తండ్రి బాప్టిజాలు ప్రభావ తీసుకున్న అయ్యా ఎంతమంది అయితే ఈ రోజు ప్రభావ బాప్టిజాలు తీసుకున్నారు ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రతి బిడ్డ ప్రభావ అయ్యా మీ చేయి పట్టుకొని తండ్రి తమ జీవితాంతం ఒక ఒడంబడిక చేసుకొని ప్రభావ అయ్యా తమ జీవితాంతం తండ్రి వాగ్దానం ప్రకారం జీవించి అయ్యా మీతో ప్రభావ జతకట్టి ప్రభావ అయా అంటుకట్టుబడి అయా నడిచేటువంటి కృపను దయచేయమంటున్నాం తండ్రి అయా తండ్రి ప్రభా నీ కృపలో బలపరచండి అయా ధైర్యాన్ని ఇవ్వండి అయా తండ్రి ప్రభా సపోర్ట్ని ఇవ్వండి ప్రభా మీరే తండ్రి ఓ మంచి స్నేహితుగా వారి పట్ల అయా తండ్రి అయా వారితో నడిచి ప్రభా మీరు నీ కృపలో బలపరచండి అయా తండ్రి నిన్ను విడివను ఎడబాయనన్నావు ఎక్కడిచ్చే తండ్రి ప్రభా అయా గతంలో వారు ప్రభా మీ చేయి విడిచారు అయ్యా కానీ ప్రభా ఈ సమయంలో తండ్రి మీరు చేయిని పట్టుకున్నారు రక్షణ అనుభవంలోకి వచ్చారు అయా తండ్రి కనుక వారిని తాకండి ముట్టండి వారు చేపట్టుకుని ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఎలాంటి ప్రభా ఆయా ఇబ్బందికరమైన వాతావరణంలో కనుక మరి మంచి వాతావరణంలో నీ సన్నిధిలో నడిపించి ఆత్మీయంగాను ఆధ్యాత్మికంగాను సంఘంలో ప్రభా నాటబడినటువంటి ఆయా తండ్రి మొక్కల వలె ప్రభా వారు ఎదుగుడుకురు ప్రభా ఒలివల మొక్కల వలె నాటబడి ఎదుగుడుకురు కృపను తెచ్చామని కావలసినటువంటి సమృద్ధైన ఆహారం పిల్లలకు తెచ్చామని ఆయా కావాల్సిన సమృద్ధమైనటువంటి నీరును తెచ్చేసి వారి ఫలాభివృద్ధి పొందినటువంటి ఆశించమని సమస్తము నీ నా ఆధ్వర్యంలో జరిగించిన పదార్థం చేస్తూ ఇంకా రక్షింపబడాల్సిన వారు అనేక మంది ఉన్నారు వారు కూడా క్రీస్తులోకి వచ్చి అయా సంఘంలో ప్రభావ అయా రక్షణ మార్గంలోకి వచ్చి బాప్టిజం తీసుకొని అయా తండ్రి మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని తండ్రి అయా తండ్రి నీ రాకడలో ప్రభావ వారంతా కూడా ఎత్తబడే జాబితాల ప్రభావ అలాగే తండ్రి నీ పరలోక రాజ్యంలో తండ్రి అయా జీవ గ్రంథంలో వారి పేర్లు నమోదు చేసుకుని నీ కృపను తెచ్చమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. పరలోకములు దేవుని సంఘములు చేర్చబడ్డారు. మా విన్నారా? మీరు ఫోటోలు దిగడానికి కాదు, పరలోకములు దేవుని సంఘం చేర్చబడ్డారు. అలలేని గల్లి గాస్పుల్ డాక్టర్ సంఘంలో చేర్చబడ్డారు పరిశుద్ధులుగా. కాబట్టి దేవుని శరీరములు రక్తములు పాలి ప్రార్థనలు నుండి ఇంకా ప్రతి నెల దేవుడు మీకు లైసెన్స్ ఇచ్చాడు. కాబట్టి మరోసారి ఒడిదులు కొనుక్కుండా కూడా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూస్తున్న పని బాప్తీసాలు చాలా చెప్పండి పర్ఫెక్ట్ బాగా జరిగిన బాప్తీ. అలాగే బలాదనగా పర్ఫెక్ట్ కావాలా. ప్రతి నెలలో బలాదన ఆగకూడదు. అందరూ మా చెప్తున్నాం మళ్ళా ఆహాహా అనుకూడదు, ఆగకూడదు. ఎక్కడ ఉన్నా రావాలి, బలసాలు చేసుకోవాలి.
శరీరం తీసుకోకపోతే సాత్మతో కలిపి చేస్తారు. వద్దు. ప్రభుత్వంలో ఉన్నాం, బాగా చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రినైనా నీ శరీరం వల్ల బిడ్డల పాలు భాగస్తులు అవుతుండగా బిడ్డ జీవించి ఆవించమని నీ శరీరం రక్త పాలు తెలిసింది. ఏ ఒడుగులకు నా పిల్లలు ఆశ్రయించమని వేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువుని యేసు తన అప్పగా ఒక రోజున విషయం మీ కొరకు ఆ శరీరం నన్ను జ్ఞాపకం కాబట్టి ఆయన శరీరం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ నీ శరీరాత్మ పాలు బిడ్డ దీవించి ఆశ్చర్యకరంగా ఉంచమని తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ బిడ్డకి ఇస్తుండగా నువ్వే బిడ్డ మార్చిన ఈరోజు నూతన ఆశించమని నీ రత్నాల పాలు దీవించమని వేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.
బాప్తీసుల కార్యక్రమం దేవుడు మహిమ కలిగిన స్తోత్రం చెప్పండి అందరూ కూడా. దేవుడి స్తోత్ర, దేవుడి మహిమ జరిగింది కాబట్టి పరిశుద్ధుగా దేవుడి రక్తం తీసుకున్నారు కాబట్టి ఇంకా ప్రతి నెలలో సంఘములు చేర్చబడ్డారు కనుక ప్రతి నెల బల్ల చెత్తబడాలి, సంఘ సమర్పణకు ఉండాలి. అన్నిటి మనం చేస్తున్నాం. కానీ ప్రార్థన చేస్తున్నా, కళ్ళు మూసుకో. పరిశుద్ధుల అన్యాయం గతకాలం ప్రభావం అన్యాయం తెలిసే ప్రభావాలు ఒక ఉన్నారు. ఈ రోజు నుంచి నీ బిడ్డగా అయ్యా తండ్రి నైనా నీటిగా శుద్ధిగా రక్తం కరగబడి ఈరోజు శుద్ధించగానే పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చారు. ఈరోజు పరిశుద్ధాత్మ జీవన సహాయం చేయమని ఈ బాప్తీసం తీసుకుని ప్రతిబడి దీవించిన ఆయన ప్రతిబడి దీపం చాలించమని సంఘవంతా అయితే సంఘం చేతమని బిడ్డ దీవెన కలగండి. వాళ్ళ కుటుంబం ఆశించమని ఎవరి కాపాడి ఎవరి పిల్లలు కూడా దీవించమని మరుసటి తండ్రి కుమారుడు అయ్యా తండ్రి ప్రభా తండ్రి నాయన తిరుపతి తండ్రి ప్రభావతిని కుటుంబాన్ని బిడ్డలను ప్రాణం చేస్తూ అనుదీపుని ఆశించిన మీద ఎన్నికతో ముందు సాగిపోయారా. అలాగే తండ్రి నాయన ప్రభా నీ బిడ్డ తండ్రి నాయన స్వప్న దీవించాలని బలపరచు నాయన. అయ్యా తండ్రి ప్రభు కుమారుడున్న అమలు దీవించిన ఆయన ఆరుగున ప్రభు మీరు రక్షించుకున్న స్తోత్రాలు చూసిన ఆయన ఇక మీద నీ బిడ్డగా దీవించి పరిశుద్ధులుగా నీతో నేను గణపతి మహిమ కావాలా ఏమాత్రం నీకు అవమానం వచ్చే బలకాక నీకు మాట వేసామని తండ్రి కుమార్ పరిశుద్ధ ప్రార్థించవలసినాం తండ్రి. ఆమెన్. ఈ రోజు నుంచి దేవుడికి మహిమే తేవాలి మన ద్వారా. అయ్యా దేవుడికి అవమానం ఎవరు తేకూడదు. దేవుడు ఏ బాధ వచ్చినా దేవుడికి అవమానం మనం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. రమ్మను మందిరం వెళ్ళి అక్కడి నుంచి నా కుటుంబం చేరి సాయంత్రం ఆ యొక్క కుటుంబాన్ని అందరూ నడిపించమని ఏసునామ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఏసునామ నిలబడి పక్కన అమ్మ అన్న నిలబడండి.